మన ఇళ్ళకి పన్ను కడతాం, దాంతోపాటుగా డ్రైనేజీ పన్ను ఉంటుంది, దాంతోపాటుగా నీళ్ల పన్ను ఉంటుంది. మొత్తం కలిపి ఒకటే లిస్టులో వస్తే కొన్ని చోట్ల విడివిడిగా వసూలు చేస్తారు, కొన్ని చోట్ల మొత్తం కలిపి మనం ఎప్పటికప్పుడు కట్టకపోతే కనుక దాని మీద వడ్డీలు పడతాయి. సాధారణంగా హౌస్ ట్యాక్స్ కట్టేసేవాళ్ళు మిగతాది డ్రైనేజీది కనుక ఈ వాటర్ది కనుక చూసుకోకపోతే ఆ తర్వాత అట్లా చూసుకోకపోవడం వల్ల సమస్య వస్తుంది. ప్రభుత్వం కాస్త తెలివితేటలు ఉంటే కనుక మూడు కలిపేసేసి ఒకటిగా లెక్క చూపెట్టేస్తే ఒకేసారి కట్టేసేస్తారు, అదంతా ఒకటే ట్యాక్స్ కింద ఉంటుంది. అలా కాకుండా మీకు ట్యాక్స్ తక్కువ వేసే ఇంటి ట్యాక్స్ ఇవి వేరు అని చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా వేరు చేయడం వల్ల అవి కట్టట్లేదు. అలా కట్టకపోవడం వల్ల అవి కాస్త దాని మీద వడ్డీలు పడుతున్నటువంటి పరిస్థితి. అలాంటిది తెలియక బలవుతున్నటువంటిది లేబర్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు. ఇప్పుడు దాంట్లో అలాంటి వడ్డీ 85 కోట్లు లెక్కేసిందట ప్రభుత్వం. ఆ 85 కోట్లని మాఫీ చేస్తున్నట 24-25 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న నీటి పన్ను వడ్డీని. ఇప్పుడైనా సరే మూడు కలిపేసేసి బిల్లు వచ్చేటట్టు చూస్తే సరిపోతుంది.